2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు బాపట్ల జిల్లా కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లో కృష్ణానది ఒడ్డున ఉన్న లంక గ్రామాల్లోని పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. 18 లంక గ్రామాల్లో పంట పొలాలు, ఇసుక బట్టీలు, పశువుల పాకలు, పశుగ్రాసాలను వరద నీరు ముంచెత్తింది. లక్షల రూపాయలు పెట్టి సాగు చేసిన పంట పూర్తిగా నాశనమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. అప్రమత్తమైన అధికారులు ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షించి లంకవాసులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. దొండపందిరే వేసాం. ఇప్పుడు 3 సార్లు వరద వచ్చి చేను అట్ట అయిపోయి కాయలు కాయట్లేదండి. మళ్ళీ ఇప్పుడు ఎంత వచ్చిందో తెలియట్లే. ఉండదు కాడ ప్రాణం పోయేటట్టు ఉంది దొండపందిరిది. నీరు పెరిగితే అసలు పందిరే బీకిపోద్దండి. ఇప్పుడు ఈ నీళ్ళ మీద అటు నుంచి నన్ను ఉంది. ఇంకా పెరిగిందంటే అసలు పీకిపోతాయి. అసలు ఇదే ఈ చేలు, చెట్టు, గొడ్డు, కోళ్ళు, గొడ్డు అవన్నీ ఉంటాయి కదా. మేము వెళ్ళి కూర్చుంటే మరి ఇటు పరిస్థితి అంటే నిలవండి వాటిని చూసుకోవడం కోసం. మరి ఆ గీదలు ఏమైపోతే మా దారిని మేము పోతే అందుకని వెళ్ళం. ఇక తినక ఏడే ఉంటాం. ఈ కృష్ణానది వరదలు రావటం ఇది 3వసారి. 5 లక్షలు పైబడి 6 లక్షల దాకా ఇప్పటికీ వచ్చింది. ఈ సొసైటీ భూములు మొత్తం నీట మునిగాయి. వాస్తవంగా ఇప్పుడు పెట్టుబడి అయితే తడిసి మోపుడయింది. ఒక హార్టికల్చర్ క్రాప్ కాబట్టి పసుపుకి, కందకి, అలాగే 2వ పంటగా వేసినటువంటి మినుముకి పూర్తిగా పెట్టుబడి పెట్టున్నారు. కానీ పల్ల ప్రాంతాలు ఇప్పటికే నీట మునిగాయి. ఇప్పటికైనా 3 సార్లు నష్టపోయినటువంటి విధానంలో నీరు తగ్గగానే పంటలు మొత్తాన్ని ఎన్యుమరేషన్ చేసి నష్టపరిహారం అందించాలా. అలాగే పంటలు వేసుకోవడానికి విత్తనాలు, ఎరువులు ఫ్రీగా ఇవ్వాలని కూడా మేము ఆశిస్తుంది ప్రభుత్వాన్ని.